మసిల్ బిల్డింగ్‌కైనా, ఫ్యాట్ లాస్‌కైనా రెండిటికి సరిపడే ఏదైనా సింగిల్ మీల్ ఉంటదా? 2 డిఫరెంట్ డైరెక్షన్స్‌లో పోయే ఈ గోల్స్‌కి ఒక కామన్ మీల్ ఎట్లా సాధ్యం? యెస్, సాధ్యమే. దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి? ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి? ఏ టైమ్స్‌లో దీన్ని కన్జ్యూమ్ చేయాలో ఈ వీడియోలో చెప్తా. స్టే ట్యూన్డ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లేజీ మసిల్. నా పేరు రోహిత్, నేను సర్టిఫైడ్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్, పర్సనల్ ట్రైనర్ అండ్ ఫంక్షనల్ ట్రైనర్. ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారా? ద బెస్ట్ ఫిజిక్ అండ్ బెస్ట్ ఫిట్నెస్ టిప్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఆ నోటిఫికేషన్ గంటను కొట్టండి. అట్లే మీకు కావాల్సిన ప్రీమియం పర్సనల్ ట్రైనింగ్ ప్యాకేజ్ LazyMuscle.in ఉంది. గుడ్ న్యూట్రిషన్ అనగానే ఫ్యాన్సీ ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకొని ఫ్యాన్సీగా కలర్ఫుల్గా ప్రిపేర్ చేసుకొని ఫొటోస్ తీసి ఎక్కడెక్కడో అప్లోడ్ చేసి దాని గురించి నెక్స్ట్ డే మర్చిపోవడం కాదు. ఎవ్రీ సింగిల్ డే, ఎవ్రీ సింగిల్ థింగ్, మనం తినే ఫుడ్ ఏంటి, మనం తీసుకునే డ్రింక్స్ ఏంటి, అన్నిటిపైన డిపెండ్ అవుతుంది. మరి ఇంత కమిట్మెంట్ లెవెల్స్ ఇవ్వాలన్నప్పుడు ఎవరో మన ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా అంతే లెవెల్స్ ఆఫ్ కమిట్మెంట్ ఇవ్వాలంటే కష్టం. అదంతా కాని పని. ఫ్రాంక్గా చెప్పాలంటే అదంతా మీ గోల్, మీరే వర్క్ చేయాలి దానిపైన. పేరెంట్స్ ఆర్ పార్ట్నర్స్ నుండి ఎంతో కొంత హెల్ప్ చేయొచ్చు, బట్ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ప్రిపేర్ చేయలేదు, వీళ్ళు ప్రిపేర్ చేయలేదు, అందువల్లనే నేను డైట్ మానేసిన, అందువల్లనే నేను డైట్ ఫాలో అవ్వలేకపోయినా, అందువల్లనే నేను గుడ్ న్యూట్రిషన్ తీసుకోలేకపోతున్నా అని మన మీద నుండి తప్పు దులిపేసుకోవడం కరెక్ట్ కాదు. మీ అంత కమిట్మెంట్ లెవెల్స్తో ఎవరైనా ఎందుకు ఉండాలి? ఉంటే మీరు ఉండాలి ఫస్ట్. మన మీల్ని ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు మనకు ఆల్రెడీ చాలా పనులు ఉంటాయి వెనుక. వాటన్నిటిని డీల్ చేస్తున్నప్పుడు చాలా తక్కువ టైం మనం కిచెన్లో స్పెండ్ చేయాలి. ఇట్లా పోయి అట్లా ప్రిపేర్ చేసుకొని వచ్చేసేయాలి. ఇంత తక్కువ టైంలో మనకు అంత హై ప్రోటీన్ అండ్ హై న్యూట్రిషన్ వాల్యూ వస్తున్నప్పుడు మనకు టైం ఇన్వెస్ట్ చేయడంలో ఏం ప్రాబ్లం అనిపించదు. సర్లే, కొంచెం టైమే కదా, గుడ్ ఫుడ్ వస్తుంది, కొంచెం టైమే కదా, ఇప్పుడు ఈ మీల్లో ప్రోటీన్ ఎక్కువ వస్తుంది అన్న థాట్ ప్రాసెస్లో ఉంటాం. సో అట్లాంటిదే ఈ మీల్. అప్రాక్సిమేట్లీ 10 minutes ఆఫ్ కుకింగ్ టైం అంతే. దీన్ని నేను ఫ్రీక్వెంట్గా ఈవినింగ్ స్నాక్ లాగానో లేదా ఆఫ్టర్నూన్ స్నాక్ లాగానో కన్జ్యూమ్ చేస్తూ ఉంటాను. చాలా ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయని భయపడకండి, అన్ని ప్యారలల్గా ఫినిష్ చేసేయచ్చు ఒకటేసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనకు కావాల్సింది 2 slices ఆఫ్ వీట్ బ్రెడ్ ఆర్ 2 slices ఆఫ్ మల్టీగ్రెయిన్ బ్రెడ్, ఏదైనా ఓకే. దీనిపైన నేను మసిల్ బ్లేజ్ ప్రోటీన్ పీనట్ బటర్ని వాడతాను. నేను చాలా పీనట్ బటర్స్ వాడినా, బట్ ఇది అన్నిటికన్నా డిఫరెంట్. ఎందుకంటే దీంట్లో ఇంపోర్టెడ్ వే కాన్సన్ట్రేట్ ప్రోటీన్ ఉంది. 100 grams ఆఫ్ ఈ పీనట్ బటర్ నుంచి 37 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. నాకు తెలిసి అన్ని పీనట్ బటర్స్ కన్నా దీని నుండి ఎక్కువ ప్రోటీన్ వస్తుంది. ఆల్సో ఇంగ్రీడియంట్స్ లో చాలా నీట్గా ఉంది. దీంట్లో ఉన్నవి ఓన్లీ రోస్టెడ్ పీనట్స్ అండ్ వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్. సాల్ట్ లేదు, షుగర్ లేదు, ప్రిజర్వేటివ్స్ లేవు, హైడ్రోజనేటెడ్ ఆయిల్ లేదు, క్లీన్. మనమంతా ఫిట్నెస్ పీపుల్. ఏదో ఒక స్టేజ్ లో ఇట్లాంటి ఫుడ్ ఐటమ్స్ అన్ని అవసరం వస్తుంటాయి. ప్రతిసారి చిన్న బాక్సెస్ కొనుక్కునే దానికన్నా మసిల్ బ్లేజ్ ప్రోటీన్ పీనట్ బటర్ పెద్ద బాక్స్ లో అవైలబుల్ ఉంది. నాలాగా నచ్చి ఆయన ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి ఇది చీపర్ అండ్ చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ఆప్షన్. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతా. అట్లే ROHIT30 అనే కూపన్ కోడ్ని వాడింది 30% డిస్కౌంట్ కోసం ఏ ప్రోడక్ట్ పైన అయినా. సో ఇప్పుడు బ్రెడ్ అయిపోయింది, పీనట్ బటర్ అయిపోయింది. దీంట్లో మనకి ఇంకా కావాల్సిన 2 అడిషనల్ థింగ్స్. ఒకటి ఫిల్లింగ్, అంటే ఆ బ్రెడ్స్ మధ్యలో ఏం పెట్టుకుంటాం, అండ్ ఇంకోటి ప్రోటీన్ కాన్సన్ట్రేట్ని ఇంక్రీజ్ చేయడానికి. ఈ ఫిల్లింగ్లో మనం చూస్ చేసుకోవాల్సింది పొటాటో అనగానే దూరం పరిగెత్తకండి. పొటాటోలో ఏం ప్రాబ్లం లేదు. దాన్ని డబుల్ ఫ్రై చేసి, ట్రిపుల్ ఫ్రై చేసి, సాసులు గీసులు యాడ్ చేసి మళ్ళీ ఫ్రై చేయడం వల్ల అంత ప్రాబ్లం వస్తుంది తప్ప నార్మల్ బాయిల్డ్ పొటాటోలో ఏం ప్రాబ్లం ఉండదు. సో అట్లా ఒక మీడియం సైజ్ పొటాటోని కుక్కర్లో సాఫ్ట్గా అయ్యేంత వరకు బాయిల్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇంకా దాని గురించి మర్చిపోవడమే. మనం ఇంకొక ప్యాన్లో చేయాల్సింది ఏంటంటే 2 egg whitesతో ఆమ్లెట్ చేసుకోవడం. ఎగ్ వైట్స్ తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే మనం ఎల్లో వద్దు. ఆల్రెడీ పీనట్ బటర్లో గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫ్యాట్ ఉంది. ఇది అడిషనల్గా ఎక్స్ట్రా ఎల్లో నుంచి మనకేం అవసరం లేదు. దాంట్లో నుంచి వచ్చేది సరిపోతుంది ఈ మీల్కి. ఆమ్లెట్ ప్రిపేర్ అయ్యే లోపు ఆ పొటాటో బాయిల్ అయిపోతుంది, దాంతోపాటు ఈ ఆమ్లెట్ కూడా వచ్చేసింది. సో ఈ సాఫ్ట్గా బాయిల్ అయిన పొటాటోని బయటికి తీసి మంచిగా మ్యాష్ చేసి మనకు కావాల్సిన స్పైసెస్, ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసి పైనుండి టచ్ కోసం గ్రీన్ పీస్ అండ్ స్వీట్ కార్న్ వేసినాం అనుకోండి, ఈ ఫిల్లింగ్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం చేయాల్సింది బ్రెడ్ ఉంది, మనకు పీనట్ బటర్ ఉంది, దానిపైన ఆమ్లెట్ వేసి దానిపైన ఈ ఫిల్లింగ్ పెట్టి ఇంకా గ్రిల్లర్లో పెట్టేయడమే. ఒకవేళ గ్రిల్లర్ లేకపోతే ప్యాన్ పైన రోస్ట్ చేయడమే వితౌట్ ఎనీ ఆయిల్. ఈ మీల్ న్యూట్రిషన్ వాల్యూ ఇది. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మసిల్ గెయిన్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా, ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా మీరు చేయాల్సింది ఏంటంటే, సపోజ్ మసిల్ గెయిన్ అవ్వాలండి, ఈ మీల్లో మీరు 2 egg whites బదులు 4 egg whites, 4 కూడా సరిపోకపోతే 5 egg whites,
వెయిట్ గెయిన్ అవ్వాలనుకోండి, టూ స్లైసెస్ ఆఫ్ వీట్ బ్రెడ్ బదులు 4 స్లైసెస్ ఆఫ్ వీట్ బ్రెడ్, 2 పొటాటోస్ బదులు 4 పొటాటోస్, ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. సో ఇట్లా క్వాంటిటీస్ని ఇంక్రీజ్ చేయాలి తప్ప ఇంగ్రీడియంట్స్లో పిచ్చి పిచ్చి యాడ్ చేయొద్దు. ఫ్యాట్ లాస్ అవ్వాలంటే ఇదే సేమ్ మీల్ అయినా ఫాలో అవ్వచ్చు, లేదా మీ BMR ప్రకారం మీకు నచ్చినట్టు మాడిఫై చేసుకోవచ్చు వాల్యూస్ని ఆర్ క్వాంటిటీస్ని. సో ఇట్లే ప్రాపర్గా మీల్స్ ప్రిపేర్ చేసుకొని ప్రాపర్గా వర్కౌట్ చేసుకొని ఎందుకు చేయాలి ఎవరైనా పిచ్చి పిచ్చిగా ఏ ఎక్సర్సైజ్ పడితే ఎక్సర్సైజ్ సంబంధం లేకుండా ఏమేమి ఎక్సర్సైజెస్ చేయాలి, వాటిని ఎట్లా చేయాలి, చేయడం వల్ల ఎక్కడ ప్రెషర్ తెలుస్తుంది, చేయకపోతే ఏ జాయింట్లో ప్రాబ్లం వస్తుంది, ఇవన్నిటిని ఇంక్లూడ్ చేసిన ఒక ప్యాకేజ్ lazymuscle.in ఉంది. వెంటనే వెళ్ళి యువర్ మైండ్ యువర్ మసిల్ని కొనుక్కొని మీ వర్కౌట్ రొటీన్ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే కొన్ని రోజులు మాత్రమే ఇది 35% ఆఫ్లో ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేసి ఫర్ బెస్ట్ ఫిజిక్ అండ్ బెస్ట్ ఫిట్నెస్ టిప్స్ కోసం ఇప్పుడు వచ్చిన రౌండ్ పిక్చర్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే పీపుల్, దిస్ ఇస్ రోహిత్ signing off.